అపరాధిని కృప చూపు. ఎన్నో లోతుపాట్లు, పొరపాట్లు, పతనాలు, బలహీనతలు, అనారోగ్యాలు కలిగి దూరమైపోయాను. నీ సిలువే నాకు శరణ్యం. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములోనే నీవు నమ్మకముగా ఉంచువి. ఆ శ్రమలో నా కష్టాలు మేము చెప్పుకోలేమండి. చెప్పుకుంటే ఇబ్బంది అవుతుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చించుకోకపోతే లావైతుంది. అది లావైతుందని వదిలేస్తే పేలిపోతుంది, పేలిపోతే సంపాదించుకుంటే కొరకాయి అర్రలు చాపుతున్నా. చూడుము, నా అరచేతుల మీదే మిమ్మును చెక్కి ఉన్నాను. దేవునికి మనం అంతకంటే ఇష్టమైన ప్రియమైన వాళ్ళం. ఈ దేవుడు అప్పగించే పని పాత నిబంధనలో కట్టుట, కొత్త నిబంధనలో కోయిట అని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. కనుక కట్టే పనిలో, కోసే పనిలో, కొత్త నిబంధనలో కట్టే పని కూడా మళ్ళీ పౌలు ప్రస్తావిస్తూ వచ్చినాడు. ప్రతివాడు ఎలా గడుతున్నాడో చూచుకోవలేను. కనుక గడ్డి, కర్ర, కొయ్యకాలతో కాకుండా బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే అర్థం ఏంటంటే, ఇలాంటి విలువైనది ప్రభు కొరకు ఏర్పాటు చేసుకొని జీవించాలని. బంగారం అంటే మీ దగ్గర ఉన్న బంగారం తీసుకురండి, వెండి అంటే అది తీసుకురండి అని అలాగే చెప్పట్లేదు. అసలు దేవుడు అవన్నీ లెక్క లేకుండా పడేసాడు. మీకు తెలుసు కదా, దేవుడికి ఏం తక్కువ లేకుండా ఇలాగ చేయట్లేదు. సాధారణంగా మీరు విలువైంది ఏం చేస్తారు? ఇంట్లో ఫ్రిడ్జ్ ఏంటి బీరువాలో, అల్మారాలో పెట్టుకుంటారు. తినేదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, తినందైతే మీరు వల్ల మీ ఆధార్ కార్డు, పాస్పోర్టు, తర్వాత పొలాలు, డాక్యుమెంట్స్, ఆస్తులు, పెళ్ళిళ్ళకి సంబంధించిన ఆభరణాలు, నగలు, లలిత, కళ్యాణ్, మలబార్ అన్నీ బహుశా దాంట్లోకి వెళ్తూ ఉంటాయి అనుకుంటా. అయితే పనికిరాని పాత చెప్పులు, చీపురు, అవి ఇవన్నీ ఏం చేస్తారు? బయట పడేసి వస్తారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు సూటిగా నేరుగా జవాబు చెప్పాలా. ఏ ఒక్కరైనా మీ ఇంట్లో మీరు వచ్చేటప్పుడు పాత చెప్పులు, మసిబట్టలు, చీపుర ఇవన్నీ తీసుకెళ్ళి అల్మారాలో పెట్టేసి, అల్మారాలో ఉన్న పాన్ కార్డు, ఆధార్ కార్డు, డాక్యుమెంట్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్లు, డబ్బులు, బంగారము, వజ్ర వైడూర మరకత మాణిక్య నీళ్ళ కెంపులు డస్ట్బిన్లో పడేసి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. లేరా? ఎందుకని ఆ మనిషి అయితే ఏం చేసుకుంటున్నాడో విలువైనవన్నీ దాస్తున్నాడు. ఇప్పుడు ఇలాగ నేను ఆపోజిట్గా అంట, ఈ విలువైన డాక్యుమెంట్లన్నీ చెత్తబుట్టలో పడేసి, ఇప్పుడు చీపురు, తర్వాత కిచెన్లో మసిబట్ట, ఇంకేం పాత చెప్పులు అన్నీ అలమార్లో పెట్టుకొని వస్తే వాళ్ళని ఏమంటాం? మెంటల్ అంటాం కదా, వాళ్ళని హాస్పిటల్కి చేర్పించాలంటాం కదా. అంటే వీళ్ళకి విలువైనది ఏదో తెలియదు, విలువ లేనిది ఏదో తెలియదు అని అనుకుంటాం. మనకి ఏది విలువైందో దేవుడికి అది చీప్, మనకి ఏది చీపో దేవుడికి అది విలువైంది. సరేనా? ఎలాగ చెప్తారో అని అంటారేమో మీరు బంగారం ఎక్కడ పెట్టుకున్నారు? వజ్ర వైడూర్య మరకత మాణిక్యాలు ఎక్కడ పెట్టుకున్నారు? బ్యాంకులో పెట్టుకున్నారంట కొంతమంది, లాకర్లో పెట్టుకున్నారు కొంతమంది ఇంట్లో అల్మారాలో పెట్టుకున్నారు కొంతమంది. కానీ దేవుడికి అవి చీప్ కనుక ఏం చేశాడంటే పడేసాడు, అట్ట పడేసినాడు భూమి మీద. ఆయన బ్యాంకులో పెట్టలేదు, లాకర్లో పెట్టలేదు వాటిని. తెలిసినా మీకు? అనంతపురం జిల్లాలో ఒక ఊరుంది, పేరు వజ్రకారూరు. వజ్రాలు ఎవరైనా పడేస్తారండి? భూమిలో పడేసినాడంట. ఏమంటారు మరి అలాంటి వాళ్ళని? చెప్పరేంటి? మరి దేవుడికి వజ్రాల విలువ లేదా? మన దగ్గరికి వచ్చేటప్పటికి చూడుము, నా అరచేతుల మీదే మిమ్మును చెక్కి ఉన్నాను. ఇంకా కొలస్సీ 3లో రాయబడింది, మీ జీవం క్రీస్తు యేసుతో కూడా ఏమి దాచుకున్నాడు? మనల్ని దాచుకున్నాడు. ఏం బయటపడేశాడు? వజ్రాలు బయటపడేసినాడు. ఇంకా కర్నూలు జిల్లాలో ఒకటి ఉంది, మద్దికేరని, తుగ్గిలని, పగిడిరాయి అని. ఇలాంటి తొలకరి వర్షాలు పడే ఆ సమయంలోన పొలాల్లోన పని చేసుకునేటప్పుడు కూలోళ్ళు, వాళ్ళు ఎద్దులతో పని, లేదా ఏదైనా మొక్కలు అవి ఇవి నాటేటప్పుడు, ఇత్తేటప్పుడు
ఇలాగ మన్న అలాగ కదా తీసేస్తూ ఉంటే వజ్రాలు రాళ్ళు కనిపిస్తాయి. ఏరుకొని ఎంతమంది భూస్వాములు అయ్యారు అది కూడా ఒక లాభే, అది వేరే విషయం మనకి, అది ఇక్కడ నేను మాట్లాడను. అంటే దేవుడు మనం ఏది విలువైందని లాకర్లో పెట్టుకొని అల్మారాలో పెట్టుకుంటామో దాన్ని భూమిలో పడేశాడు. ఇంక వజ్రం కంటే ఏం విలువైందండి? బంగారం కేజీఎఫ్లో పడేశాడు, వజ్రాలు తీసుకెళ్ళి పన్నా రీజన్ మధ్యప్రదేశ్లో పడేశాడు, అనంతపురం జిల్లా వజ్రకరువులో పడేశాడు, కర్నూలులోన తుగ్గలి మధ్యకేర పగిడిరాయి ఈ స్థలాల్లో పడేశాడు. ఏమంటారు మరి? మనల్ని ఆయన పడేయలేదు, క్రీస్తులో దాచిపెట్టినాడు. దేవునికి మనం ఎంత విలువైన వారం, అందుకే దేవుడు మనల్ని కట్టాలి అని కోరుతున్నాడు. వజ్రానికి మిగతా లోహాలకున్న తేడా మీకు తెలుసు కదా? తెలుసా తెలియదా? నేను ఈ రోజంతా చెప్తా దాని గురించి, ఎందుకంటే అదే నా టాపిక్. చూసినారా ఎక్కడైనా? వజ్రము హార్డెస్ట్ అనుకుంటా, అది క్యారెట్ల ప్రకారం, బంగారం క్యారెట్లు అంటారు కదా, అలాగే దీన్ని కూడా క్యారెట్లతో కొలుస్తారు. నేను చెప్తే మీలో కొంతమందికి ఆశ పుడుతుంది, ట్రై చేస్తే ఇలాంటిది ట్రై చేయాలనుకుంటున్నారు. ఏ లోహానికి లేనన్ని కోణాలు వజ్రములో ఉంటాయి. 56 డైమెన్షన్స్, 56 యాంగిల్స్. దేనికన్నా మీరు చూసారు, ఇక్కడ చాలామంది మ్యాథ్స్లో ఉంటారు కదా, ఎన్ని యాంగిల్ ఉంటాయంటే 3 చెప్తారు, ఎన్ని ఉంటే 4 చెప్తారు. ఆక్టాహెడ్రల్, డోడకెడ్రల్, టెట్రా అని 56 కోణాలు పెట్టాడు దేవుడు వజ్రానికి. అందుకే అది ప్రకాశిస్తుంది, అందుకే అది మెరుస్తుంది, అందుకే అదంటే మనుషులు ప్రయాసపడుతున్నారు. మనం వాటికంటే దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారం. అందుకే ఆయన మన ద్వారా ఆయన కోణాన్ని, వజ్రము దేవుని యొక్క ప్రభావాన్ని ఎలాగో తెలియచేస్తుందో సృష్టిలో, మనము కూడా ఇంకా అంతకంటే ఎక్కువైన విధానంలో ఆయన యొక్క సుగుణాల సంపన్నతను లోకానికి తెలియచేయాలని దేవుని యొక్క ఉద్దేశం. వజ్రం ఎక్కడైనా గుర్తుపట్టగలరు, దాన్ని ఎవరు పాడు చేయలేరు. మీకు తెలిసిన ఇట్ కెనాట్ బి బర్న్ట్. నువ్వు అగ్నిలో వేయండి, మీ ఏమంటారు, మీ ఫర్నెస్లో వేయండి, లేదా మీ హీటర్లో వేయండి, మీ స్టవ్లో, మీరు ఎక్కడైనా వేయండి, నెవర్ నీ జీవితాంతం దాన్ని కాల్చలేవు. యూ కెన్ రైజ్ ఎనీ టెంపరేచర్. బంగారమైనా మెత్తబడుతుంది, కానీ వెండైనా మెత్తబడుతుంది, కాల్చలేవు దాన్ని. బట్ వజ్రాన్ని అసలు నువ్వు మెత్తగా కూడా చేయలేవు. దట్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్. దాని హార్డ్నెస్ 10. దెర్ ఈస్ నథింగ్ బియాండ్ యాజ్ హార్డ్ యాజ్ డైమండ్. దేవునికి మనం అంతకంటే ఇష్టమైన ప్రియమైన వాళ్ళం. అలాంటివన్నీ దేవుడు భూమి మీద పడేసి మనలను క్రీస్తులో దాచి పరలోకం మన కొరకు సిద్ధపరిచినాడు. ఇది ఎరగకయే, దేవుని గురించి ఎరగకయే, దేవుడు మన విషయమై పట్టింపుల గురించి ఎరగకయే, ఆయన గొప్ప దేవుడని ఆయన గొప్ప పనిని నిర్లక్ష్య పెట్టి కాని మార్గంలో మనం కొనసాగిపోవడం మన యొక్క విజన్లేమిని జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడో దాన్ని మర్చిపోయామనుకుంటా. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు రక్షించినాడు, ఎందుకు మనల్ని వాడుకుంటున్నాడు, ఎందుకు సిద్ధపరిచినాడు, ఎందుకు సేవకు వచ్చినాను, ఎందుకు పరిచర్య చేస్తున్నాను, పూర్తిగా మనలో చాలామంది మర్చిపోయాము. మీకు తెలుసు కదా, మందిరానికి వచ్చే విశ్వాసులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి టైప్ ఏంటంటే అటెండెన్స్ బిలీవర్స్. వాళ్ళు వస్తారు, ఎందుకంటే సేవకుడు ఇరుగు పొరుగు ఏమన్నా అనుకుంటారేమో, వచ్చినారో రాలేదో తెలియదు కదా అని. హిందీలో ఒక సామెత ఉంది కదా, ఆయారాం గాయారాం. వచ్చినారు బ్రదర్, వెళ్ళినారు బ్రదర్ అని. కనుక వాళ్ళు వస్తుంటారు, వెళుతూ ఉంటారు. రెండవ రకం ఏంటంటే ఎడిఫైయింగ్ బిలీవర్స్. మందిరానికి వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా క్షేమం ఉంటుంది, ప్రజలకు దేవునికి మహిమ ఉంటుంది. వాళ్ళ ఆరాధన, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పరిచర్య, వారి చెమట, వారి కన్నీరు, వారి చేయి చాపట. God is on the lookout for such edifying believers today. God can only build his great work through the edifying believers. ఈ క్షేమము కలిగించే, మేలు కలిగించే, మహిమగా తీసుకుని వచ్చే విశ్వాసుల ద్వారా దేవుడు తన గొప్ప పనిని జరిగించాలని కోరుతున్నాడు. ఏదో ఆయారాములు గాయారాములు చాలామంది ఉంటారు ప్రతి మందిరాల్లో. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం ఆయారాము గాయారామా? కఠినంగా మాట్లాడుతున్నాను కదా, కొంతమంది అలాగే అనుకుంటారు, బ్రదర్ చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు, మెల్లగా మాట్లాడవచ్చు కదా. అట్లా మాట్లాడి తినరు మీరు.
దైవ వాక్యానికి విధేయత మనం చూపించగలిగి అలాగుండాలి దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఏర్పాట్లో నుండి తొలగిపోయి దాటిపోయాను. అదొక ఊరికి అల్లంత దూరాన కొండలు. ఆ కొండల దగ్గరికి ఒక సాధువు ఆయన శిష్యుడు ఓ దినాన్ని వెళ్ళారు. ఒక గురువు శిష్యునికి చెప్పాడు, నీవు ఇక్కడే ఉండు, రోజు ధ్యానం చేసుకుంటా ఉండు, నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. నువ్వు ఒకడే భయపడతావేమో, ఏదైనా క్రూర జంతువులు వస్తాయేమో, కానీ నీ దగ్గర ఒక క్యాట్ పిల్లిని పెట్టుకో. పిల్లి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పాముల దగ్గరికి రావు, ఎలుకల దగ్గరికి రావు, హాని కలిగించే సాధారణంగా దగ్గరికి రావు, కానీ నీ దగ్గర పెట్టుకో. మళ్ళా నేను వచ్చిన తర్వాత తిరిగి ఇద్దరం కలిసి మళ్ళా ఊర్లకి వెళదామని చెప్పాడు. సరే, వాళ్ళ గురువు వెళ్ళిపోయాడని శిష్యుడు రోజు ధ్యానంలో ఉంటున్నాడు. ఒకరోజు పిల్లి అరుస్తూ ఆకలితో తన దగ్గరికి వచ్చింది. తనకు బాధేసింది. పిల్లి అంటే క్యాట్ ఆకలితో అరుస్తూ వస్తుంది కదా, ఏం చేయాలనుకుంటుంది. దీనికి పాలు కావాలి కదా అని కొండంత ఎతికినా ఎక్కడ పాలు లేవు. అల్లంత దూరాన కొండ కింద ఒక చిన్న ఊరు కనిపించింది. ఆ ఊరిలోకి వెళ్దాం, ఎవడన్నా పాలు ఇస్తే తెచ్చుకుందాము అని అనుకున్నాడు. వెళ్ళి ఎవరో ఇలాంటి దాతల దగ్గరికి వెళ్ళి ఇలాగ అడిగారమ్మా, ఏదైనా పిల్లికి పాలు ఇవ్వాలా, కనుక మీ దగ్గర ఉంటే ఒక గ్లాసు ఎన్నో ఒకరిని పాలు ఇవ్వండి, తీసుకెళ్ళిపోస్తామంటే ఇంకా చాలా ఇష్టపడతారు కదా కొంతమంది ఇలాంటి దాన కార్యాలు చేయాలంటే. అందులో డ్రెస్సులో ఉన్న తర్వాత వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. అందుకని వచ్చి వాళ్ళు ఆయనకి పాలు ఇచ్చినారు. తీసుకెళ్ళి పిల్లికి పోస్తున్నాడు. మరి ఆయన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అలాంటివి తింటున్నాడేమో కొండలో దొరికేవి. పిల్లి అవి తింటలేదు కదా, పాలే తాగుతుంది. అలాగే రోజు వచ్చిపోతూ ఉంటే దాంట్లో ఒక ఆమె చాలా సమర్పణరాలు కదా, ఆమె ఏంటంట, అయ్యగారు మీరు రోజు వచ్చి పాలు తీసుకెళ్ళడం బాగలేదు, కొండ మీద ఉన్నామంటున్నారు పిల్లి కొరకు. మా దగ్గర ఒక బర్రె ఉంది, దాన్ని పట్టిస్తే మీరు తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి, రోజు ఆ బర్రె పాలు ఇస్తుంది, ఆ పాలు తీసుకొని పిల్లికి పోసుకోండి, మీకు కూడా ఇష్టమైతే మీరు కూడా తాగేయండి, బాగుండండి, కిందకి వచ్చి రోజు మీరు ఇబ్బంది పడ్డం మేము చూడలేకపోతున్నామండి అని చెప్పారు. ఇదేదో ఐడియా బాగుంది కదా అని అనుకున్నాడు ఆయన. బర్రెని తీసుకున్నాడు, పైకి వెళ్ళాడు కొండ మీదకి. వెళ్ళిన తర్వాత ఒక రోజు 2 రోజులు అది పాలిచ్చింది. దాని తర్వాత దాన్ని మేపాలి కదా, గడ్డి కావాలి కదా, మేపలేకపోయాడు. అది గట్టి కొండ అనుకుంటా, ఎక్కడ గడ్డి లేదు, బ్యారన్ హిల్ తెలుసు కదా, కొండలు రకరకాలు ఉంటాయి. అప్పుడు ఆయన మళ్ళీ కిందికి ఆమె దగ్గరికి అదే వీధిలోకి వచ్చినాడు. అమ్మ మీరు బర్రె ఇచ్చినారు బాగానే ఉంది, కానీ అది మేయలేకపోతుంది, కొద్దిగా పచ్చి గడ్డి ఇచ్చేస్తే తీసుకెళ్ళి దానికి వేస్తాము, అది మేసేసుకొని పాలన్న ఇస్తుంది పిల్లి, నేను అలాగే బతుకుతామమ్మా అన్నాడు. సరే, ఆమె గడ్డి ఇయడం రోజు ఒక ఏమంటారు మీరు, కట్ట, రాయలసీమలో మోపు అంటారు. సరే, ఆ కట్ట రోజు గడ్డి ఇచ్చింది. ఆ గడ్డి తీసుకెళ్తున్నాడు, బరకేస్తున్నాడు, బల్లె ఫుల్గా తినేసి పాలిస్తుంది పిల్లి. ఈయన ఫుల్గా స్టాండర్డ్లోకి వస్తున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన మళ్ళా కిందకి వచ్చి గడ్డి అడుగుతూ ఉంటే ఆమె అనేది, రోజు మీరు వచ్చి గడ్డి అడగడం, నేను మీకు ఇవ్వడం, మీరు దీన్ని అక్కడ దాకా మోసుకొని అక్కడ ఇబ్బందిలో ఉండడం బాగాలేదండి. మీకు కొండ దగ్గరే మాకు కొంత పొలం ఉంది, 1 ఎకరా, ఆ పొలం ఇచ్చేస్తాము, మీరే అక్కడ గడ్డి పెంచుకోరండి అని. అబ్బా చాలా మంచిది అని అన్నారు. పొలం ఇచ్చేసినారు. సరే, ఆయన ఆ పొలంలో బర్రెని కట్టేస్తున్నాడు. ఇప్పుడు పొలాన్ని విత్తాలి కదా, విత్తాలంటే విత్తనాలు కావాలి కదా. మరలా ఊర్లో ఆమె దగ్గరికి వచ్చినాడమ్మా, మీరు బర్రె ఇచ్చినారు చాలా థ్యాంక్స్, గడ్డి ఇచ్చినారు చాలా థ్యాంక్స్, పొలం ఇచ్చినారు, చేతులెత్తి కృతజ్ఞతలు, కానీ విత్తడానికి ఏం కుదరట్లేదు, కొద్దిగా విత్తనాలు ఇవ్వండమ్మా, వెళ్ళి విత్తనాలు వేసుకుంటా అన్నాడు. వెళ్ళి ఆమె విత్తనాలు ఇచ్చింది, తీసుకెళ్ళాడు, విత్తనాలు వేసుకున్నాడు. విత్తనాలు వేసుకున్న తర్వాత సేద్యం అది చేసుకోవాలి కదా, ఒకటి అలాగే చేసుకుంటాడు, వీలు కాలేదు. అందుకే వచ్చి అన్నాడు, అమ్మ సేద్యం చేయటానికి కుదరట్లేదు, ఎవరన్నా ఎద్దులు పంపిస్తే అక్కడ సేద్యం చేసుకుంటామని. ఆమె అనేది, మీరు ఎక్కడ సేద్యం చేస్తారులేండి, మా దగ్గర ఎద్దులు ఉన్నాయి, తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకోండి అని. ఆమె ఎద్దులు కూడా ఇచ్చింది, తీసుకెళ్ళి ఎద్దుల పైన కట్టేసినాడు. కట్టేసి ఈయన వచ్చి రాని సేద్యం చేస్తా మొత్తానికి పంట వేసినాడు. పంట కోతకు వచ్చేసింది, కొయ్యటానికి కుదరట్లేదు, వీలు కావట్లేదు. అందుకే మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చాడు, లోకి వచ్చి అన్నాడమ్మా, మీరు ఇచ్చిన వసతులన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్, మీరు పొలం కూడా ఇచ్చినారు, విత్తనాలు వేసాను, పంట వచ్చేసింది, ఎద్దులతో వ్యవసాయం కూడా చేసేసాను, చాలా బాగా వచ్చింది, అసలు మీరు చూస్తే అబ్బరపడతారు తెలుసా. మరి ఇప్పుడు విషయం ఏంటంటే కొయ్యటానికి పనివాళ్ళు కావాలమ్మా, అందుకనే నాకు చేత కావట్లేదు, నాకు ఒక కొడువులు ఇస్తే నేనే రోజు కోసుకుంటానంటే ఆమె అనేది, మీరు కొడువులతో కోసుకోవడం ఎందుకు, పనివాళ్ళను పంపిస్తానులేండి, వాళ్ళు వచ్చి వస్తారని. ఆమె యజమానురాలు కదా, కొంతమంది పనివాళ్ళను పంపించింది, వాళ్ళు పోయి కోస్తున్నారు. అప్పుడు వాళ్ళ గురువు వచ్చినాడు.
వచ్చి చూస్తే ఆయన వదిలేసిన స్థలము, ఈయన్ని శిష్యుని పెట్టి పిల్లిని పెట్టిన స్థలము ఇప్పుడంతా చాలా మారిపోయింది, అసలు కనపడట్లేదు. అది కూడా మారిపోయింది. ఆయన అంతా ఎత్తుకొని ఎక్కడున్నాడు, నేను అక్కడ ఈ శిష్యుని పెట్టి పిల్లి ఇచ్చినప్పుడు చిన్న రాయి మాత్రం ఉంది, చిన్న పాక మాత్రం ఉంది. ఇప్పుడు చూస్తే ఏమో అది పాకలేదు, రాయలేదు, ఎక్కడున్నాడు ఏంటి, అది ఇది పొలం వచ్చేసింది, ఇక్కడ కూలీలు పని చేస్తున్నారు, బర్రె అరుస్తుంది, ఎద్దులు కేకలేస్తున్నాయి, ఏంటి అంత తతంగం ఏంటి అని ఆయనకేం తెలియకుండా అలాగెళ్ళి పొలము అట్ట ఇట్ట చూస్తూ ఉంటే మనోడు ఫుల్గా దర్జా చల్ల జిబ్బ వేసుకొని, పైజామా వేసుకొని, షూ వేసుకొని, బ్రాస్లెట్ పెట్టేసి, స్మార్ట్ ఫోన్ పెట్టేసి కుర్చీలో కూర్చొని చూస్తున్నాడు. ఈయన వెళ్ళి, బాబు నువ్వు పలానావాడు? పలానావాడు, రండి కూర్చోండి. అయ్యో సౌలు వారు మీరు వచ్చేసారా? అరే అలా కూర్చోబెట్టాడు. ఏంట్రా ఇలాగ మారిపోయావు, నేను ఇచ్చిన వస్త్రాలు ఏమైపోయినాయి, ఇప్పుడు ఈ వస్త్రాలు వచ్చేసి ఏంటంటే, అది పెద్ద కథలండి, దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు కుదరట్లేదు, కానీ కావాలంటే మీకు పాలు తెచ్చిస్తా బర్రెవి. అప్పుడు వాళ్ళ గురువు చాలా బాధపడి అన్నాడు, నీవు ఇవన్నీ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషం. నీకు పొలం ఉంది, పశువులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, పంట కూడా చేతికి వచ్చింది, కోసే పనివారు అందరూ ఉన్నారు. కానీ నాకు చాలా బాధ ఏమో తెలుసా, నీకు చెప్పిన మిషన్ మిస్ అయ్యావు. నీకు అర్థమైంది అనుకుంటా. అసలు నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? నేను ఏం చెప్పినాను? ఏమి లేకుండా నిరాడంబరంగా ఒక రాయి మీద గుహ దగ్గర అలా కూర్చొని రోజు ధ్యానం చేసుకోరా, నీకు సహాయం కొరకు పిల్లి ఉంటుంది అని చెప్పేసి పిల్లి పెట్టిపోయినా. ఇప్పుడు పిల్లి ఎక్కడా, రాయి ఎక్కడా, ధ్యానం ఎక్కడా, ఆ వస్త్రాలు ఎక్కడా? ఇప్పుడంతా పొలం వచ్చేసింది, పరిస్థితులు మారిపోయినాయి, ఎద్దులు వచ్చేసినాయి, బర్రెలు వచ్చేసినాయి, పశువులు వచ్చేసినారు, పనివారు వచ్చేసినారు, వ్యవసాయం వచ్చేసింది, నీకు బ్రాస్లెట్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఇవన్నీ వచ్చేసినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, ఏమంతా చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ట్రెండింగ్ కదండి, అన్నీ మారిపోతున్నాయి, మనం కూడా మారిపోకుండా అప్పుడు మాదిరి ఉంటే ఎలాగండి అనేసినాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, నీకు ఇచ్చిన పని నువ్వు చేయలేదు, యు మిస్డ్ ఆ మిషన్. నేను నీకు అప్పగించిన పని నువ్వు చేయలేదు కనుక శిష్యుడిగా ఉండజాలవు, ఇదే పనిలో నువ్వు కొనసాగు, నేను వెళ్ళిపోతున్నాను. వీడ్కోలు పలికి శిష్యుడి నుండి యజమానుడు దూరం అయిపోయాడు. ఈ కథ కట్ చేస్తే ఇది మనకు అతికినట్లుగా సరిపోతుంది. తప్పంటారా? చెప్పరేంటి? మీ మౌనం ఏంటి? యేసు ప్రభు మనల్ని కూడా రక్షించి పరిశుద్ధపరిచి, సంఘం ఇచ్చి, కుటుంబం ఇచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, సేవకులనిచ్చి, ఉపదేశకులనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడి అని ఆయన పని అప్పగించి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయి ఆయన దారిని ఆయనది. ఆయన ఎప్పుడో రావాలి, ఎప్పటి నుండో చెప్తున్నాడు, వస్తున్న పౌలు దినాల్లో నుండి చెప్తున్నాడు అంట, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఇంకా రావట్లేదు అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? గెహజీ వాళ్ళే, గెహజీనేనా సంపాదించుకుంట కొరకాయి అర్రలు చాపుతున్నాం, పొలం కొనడం తప్పని నేను చెప్పట్లేదు, బర్రెలు కొనడం తప్పని చెప్పట్లేదు, ఎద్దులు కొనడం తప్పని చెప్పట్లేదు, వ్యవసాయం చేయడం తప్పని చెప్పట్లేదు, వ్యాపారం చేయడం తప్పని చెప్పట్లేదు. ఇవన్నీ అవసరమే మన బ్రతకటానికి. కానీ ఏమంటే వీ మిస్డ్ ద మార్క్. ప్రభు ఇచ్చిన పని మానేసినాము, దీంట్లోకి పడిపోయినా, వాటిని మానక వీటిని మనం అలాగే చేయలేమే. వీఆర్ నాట్ మల్టీ టాస్కింగ్ పీపుల్, సింగిల్ టాస్కే. ఎందుకంటే సిస్టమ్ చిన్నది, ఇది సపోర్ట్ చేయట్లేదు. కోర్ ప్రాసెసర్ కాదు ఇది, యాపిల్ కాదు ఇది. ఏ ఊరికే ఇన్నోవా లాంటిది తెచ్చుకున్నాం, ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు. ఇప్పుడు ప్రభు ఈ సిస్టమ్ని కోర్ ప్రాసెసెస్ పెట్టి మల్టీ టాస్కింగ్. ఈ లోకములో నువ్వు బ్రతకడానికి ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, చేతి పని చేసుకో, ఆటో నడుపు, ట్రాక్టర్ నడుపు, డ్రైవింగ్, నువ్వు ఏ పనైనా నువ్వు చేతనైంది, పాపం లేని పని నువ్వు చేసుకో. అదే సమయంలో వాటిని మానక వీటిని చేయి. మనది ఆ టైపు కాదే, చేస్తే ఏదో ఒక పని చేస్తాం. మనం ఇంట్లో కూడా అలాగే చెప్తాం, మందిరికి పొమ్మంటే పోతా, చదవమానేయమంటే మానేస్తా, ఏం చేయాలో చెప్పు. వ్యాపారం చేయమంటే చేస్తా, ఇంక మందిరికి రాను, మందిరికి పోతే వ్యాపారం మానేస్తా, ఏం చేయమంటావో చెప్పు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ లేరండి, ఉన్నారు. దేవుడు అలాంటి వాళ్ళని వాడుకోలేకపోతున్నాడు. విషాదకరమైన సంగతి.
దేవుడిచ్చిన మిషన్ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి? వై మిస్డ్ ద మార్క్. మనం ఆ మార్కును, ఆ మిషన్ మనం కోల్పోయాం. ఇది బహు గొప్ప పని అని ఎరగకుండా ఉన్నాం. భూమి మీద మనం చేసే ఏ పని కూడా బహు గొప్పది కాదు, కానేడదు, కాబోదు. ప్రభుతో కలిసి ఆయన కట్టడంలో పాలు పొందేది బహు గొప్ప పని. అలా కాకుండా ఆ ఆధ్యాత్మికమైన వాంఛ, తృష్ణ, మక్కువ మానేసి ఇహలోక సంబంధమైన వాటన్నిటిని తెచ్చుకొని తలమునకలైపోతున్నాయి. ఏం విత్తాలో తెలియట్లేదు, ఏం గోయాలో తెలియట్లేదు, ఏ పనివాళ్ళని పిలవాలో తెలియట్లేదు, ఎలాగమ్మాలో తెలియట్లేదు, ఎలా సమకూర్చుకోవాలో తెలియట్లేదు. వీటంతటా తలమునకైపోయి బీపీ తెచ్చుకొని, షుగర్ తెచ్చుకొని హాస్పిటల్కి పోయేసి అడ్మిట్ అయ్యి, బ్రదర్ ప్రార్థన ప్రభు పిలుస్తాం. ఎవరు చేసుకోమన్నారు ఇవన్నీ? ఎవరు తెచ్చుకోమన్నారు ఇవన్నీ? స్వతహాగా మనలకు మనమే హాని చేసుకుంటున్నా. మీకు తెలుసో తెలియదో కానీ నేను ఇలాగ చెప్పడం అంత భయం కాదేమో. మీరు ఏమనుకుంటున్నారంటే, అబ్బా బ్రదర్ మా ఊరు కూడా ఎంత ఫేమస్ తెలుసా, అసలు పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చినాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చినా సంబరపడద్దు, ఎందుకంటే ఒకరోజు నువ్వే అక్కడికి పోవాల్సి వస్తుందేమో. హాస్పిటల్ మా ఊరు లేదంటేనే చాలా మంచిది. వస్తున్నాయంటే అర్థం ఏంటి? అంత బాగా మీరు ఎలాగ చెప్తున్నారు? రోగాలు పెరుగుతున్నాయని అర్థం. రోగాలు పెరుగుతున్నాయంటే ఎవరు పెరుగుతున్నారని అర్థం? రోగులు పెరుగుతున్నారని అర్థం. ఆ రోగులు కూడా ఎక్కువ మంది ఎక్కడి నుండి పోతారని అర్థం. నాకు తెలుసు మీరు చెప్పరు. ఎక్కడి నుండి పోతారు? చర్చిల్లో నుండే, మందిరాల్లో నుండే. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళకి పాపానికి సంబంధించి ఉన్నాయి కదా, ఏంటమంటారు, నేరాలు ఘోరాలకు సంబంధించి శిక్ష ఉంటుంది కదా. అందుకని ఆ శిక్ష ఇక్కడే భరించాలి కదా. అందుకే అన్ని రోగాలు మనకే వస్తుంటాయి కదా. ద నంబర్ ఆఫ్ ద డిసీజెస్ అండ్ సిక్నెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్ అండ్ ఫాల్స్ ఆఫ్ ద బిలీవర్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఏ స్టేట్మెంట్? అవునా కాదా? కాదంటారా? నేను ఈ మాట చెప్తే మీరు ఇలా అనుకుంటారు, అదేం లేదు బ్రదర్, యోబుకు కూడా వచ్చినాయి కదండి అని. అబ్బో, ఆయన గుర్తొచ్చినాడు మనకు. యోబుకు వచ్చినది బహుశా దేవుడు ఆయన పరీక్షించాలనేమో, కానీ మనకు వచ్చేది అలాంటివి కాదు. ఈ గొప్ప పని కొరకై ప్రభు మనల్ని పిలిచిండగా ఈ పనిలో మనం ముందుకు సాగాలని కోరబడుతున్నా. బహు, తెలుగు బైబిల్లోనే ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో లేదు. ఈ అధ్యాయం అంతట్లో కనీసము 4-5 సార్లు, 5 సార్లు నాకు తెలిసి బహు అనే మాట వాడబడింది. మీరు అనుమతిస్తే జ్ఞాపకం చేసే మనం చూస్తామా? మొదటి బహు మనం చూసినాం, డివైన్ కమిషన్, దైవికమైన పని బాధ్యత. రెండోది చూస్తామా? 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం, 1 Chronicles chapter 29 verse 2, 2వ వచనం 29:2, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావాల్సిన, ఈ మాటలు చూడండి, నేను బహుగా ప్రయాసపడి. దావీదు అంటాడు బహుగా ప్రయాసపడడం మనం ఊహించుకోగలమా? దావీదు ఈ మాట చెప్పేది గొర్రెల కాపడిగా ఉండి కాదు, గుహలో ఉండి కాదు, తరం పడుతున్నప్పుడు కాదు, తన అవసాన కాలంలో, అంటే బహుశా 70వ సంవత్సరం, ఆయన 17-18 సంవత్సరాలు అప్పుడు బహుశా సమూయేలు ద్వారా అభిషేకించబడి ఉండొచ్చు. 13 సంవత్సరాలు బాగా పోరాడాడు, 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించినాడు. 70 ఏళ్ళకి ఆయన చర్మాంకాన్ని ఆఖరి దశకు వచ్చేసి ఈ అధ్యాయంలోనే ఆయన చనిపోతాడు. అందుకే ఇది ఆయన వీడ్కోల వర్తమానం అని చెప్పాం. ఆఖరిగా ఆయన చేసిన ప్రార్థన కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించబడింది. సూపర్గా ఉంది తెలుసా. ఆఖరి ప్రార్థన ఎలాగ చేయొచ్చు, దావీదుని గురించి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనుకుంటా. కనుక ఆఖరి తన హృదయంలో ఉన్న జిజ్ఞాస ఏంటి, అన్వేషణ ఏంటి, కోరిక ఏంటి, ఇష్టం ఏంటి, మక్కువ ఏంటి అంటే, నేను బహుగా ప్రయాసపడి. ఒక రాజు బహుగా ప్రయాసపడే అవసరం ఉందండి? ఇప్పుడు చెప్పండి, మనకి ఎవరైనా ప్రయాసపడమంటే మనం అంటాం, అబ్బా బ్రదర్ ఎంత కష్టమో తెలుసా, కుటుంబంతో, భర్తతో, భార్యతో, పిల్లలతో, ఉద్యోగంతో అన్నీ ఆగలేకపోతున్నామనండి అని అంటారు. సరే మీరు ఆగలేరు కదా. బైబిల్లో ఉన్న దావీదుకి మనకంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎక్కువ కాదు. అసలు పేరెత్తటానికి కూడా మనం యోగ్యులం కాదు. ఆయన అన్నిట్లో నుండి ఆడదాకా వచ్చినాడంటేనే గొప్ప సంగతి. మనమంటే ఎప్పుడో గుండె ఆగిపోయి, బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువైపోయి,
హాస్పిటల్ కూడా వెళ్ళకోకుండా అక్కడే ఖతమై ఉంటాం, అంబులెన్స్ కూడా లేకుండా గుహలోనే. ఒక వ్యక్తి మేలు చేసి అంత తరం పడ్డాడు, విజయం తీసుకుని వచ్చి అంత చిన్నగా చూస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా పోనీ రాజు అయిన తర్వాత అయినా ఏమైనా ఆయన ప్రశాంతంగా ఉన్నిచ్చినారండి? కొడుకే ఆయన సింహాసనాన్ని దోచుకోవటానికి వచ్చినాడు, ఇంట్లోనే కూడా నగాయిచ్చిన జరిగిపోయింది. ఇవన్నీ పరిస్థితుల్లో ఏ గుండె దిడవ చేసుకొని నిలబడగలరండి? ఎవరికి సాధ్యమవుతుంది? ఎవరికి వీలవుతుంది? ఎవరు పోగలరు దేవుని మందిరం కొరకు? ఎవరు ఇలాగ బహుగా ప్రయాసపడగలరు? నాకు అనిపిస్తుంది మనకు వచ్చే శ్రమలు మనం ఏదో అంటాం కదా, నా శ్రమలు నా కష్టాలు మేము చెప్పుకోలేమండి. చెప్పుకుంటే ఇబ్బంది అవుతుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చించుకోకపోతే లావవుతుంది, అది లావవుతుందని వదిలేస్తే పేలిపోతుంది, పేలిపోతే ప్రాణం పోతుంది. మనకంటే ముందుగా భక్తులు ఎంతోమంది మార్గాల గుండా వెళ్ళారు. వాళ్ళ కష్టాలు అసలు మన ఊహకు కూడా అందదు. మన కొడుకు మనల్ని ఇంట్లో నుండి బయటికి పంపిస్తేనే మనం ఎంతో బాధపడిపోతాం కదా, ఎవరి కొడుకులోనండి మా జీవితం మాకు తప్పుతుందా అండి అని. ఈయన కొడుకే ఈయనకు ద్రోహం చేసినాడు, ఈయన కొడుకే ఈయన సింహాసనం నుండి తరము కొట్టేశాడు. ఆయన మిన్నల వలె కౌజు పిట్ట వలె చెప్పులు లేకుండా ఒక రాజు అలాగా తిరుగుతూ వచ్చినాడు. దైవమా, ఇది ఏమి కష్టం, ఇది ఏమి శ్రమ. మదరగాయకుడు ఎలాగైతాడు? హౌ కెన్ స్వీట్నెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ బి బోర్న్? Because of the bitterness he has passed through. Sweetness is not a default character. Sweetness is the byproduct of the bitterness. This is a biochemistry. You got my point? మధురం అనేది, తీపి అనేది ఎలాగొస్తుంది అంటే చేదులో నుండి ఎలాగొస్తుంది. చేదే లేకపోతే మధురం ఎలాగొస్తుంది? మనకేం కావాలనుకుంటామంటే అంత మధురం కావాలా, అలాగ రాదు. దట్ ఈజ్ నాట్ బిబ్లికల్. దావీదు పరిస్థితులన్నీ గుండెళ్ళి నేను బహుగా ప్రయాసపడుతుంది. దీనికి ఒక పేరు పెడదామా? డివైన్ కాస్ట్. దైవిక ప్రయాస, వెల, క్రయము. ఆయనే ప్రయాసపడ్డాడు, ఏదో దోచుకొని వచ్చింది కాదు ఇచ్చింది. అక్కడికి ఆయన రాసాడు కింద వచ్చినాల్లో, నేను సంపాదించితిని, నేను సంపాదించితిని, నేను సంపాదించితిని. సాధారణంగా భక్తిని వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకంటే మీకు బాగా తెలుసు కదా. అంటే బయట కూడా క్రైస్తవేతర దాంట్లో కూడా ఎక్కడో ఉన్నింది, లేదా లంచాలు తీసుకునింది, కాంది తీసుకొని వచ్చి ఎక్కడో వేస్తుంటారు అని చెప్తుంటారు, ఏదో కార్యక్రమాల కొరకు వాడుతుంటారు అని చెప్తుంటారు. ఇంత ఎలాగిచ్చారండి అంటే దానికేం ఆయన ఏం సంపాదించినాడండి, ఎక్కడ వచ్చింది అక్కడ మళ్ళించేసేయడం అని అంటూ ఉంటారు. దావీదు అలాగే చేయలేదండి. The property or the provision that David has used to build the house of the Lord was not just the booty. It was his hard labor. ఏదో దోపుడు సొమ్ము తీసుకొని వచ్చి దావీదు కొంత దాని దగ్గర ఉంచుకొని కొంత దేవుని మందిరానికి ఇచ్చినవాడు కాదు. దోపుడు సొమ్మే కాదు ఇది. నేను సంపాదించదు, నేను సంపాదించదు, నేను సంపాదించదు. ఎవరి కొరకు? నా భార్య కొరకు, నా కొడుకు కొరకు, నా కొడుకు కొరకు, నా కూతురు కొరకు అనే మాటలు ఇక్కడ లేవు. ఏమి రాసినారో తెలుసా? నా దేవుని మందిరం. వాట్ ఎ పర్సనల్, డీప్, ఇంటిమేట్, పెనట్రేటింగ్, డివైన్ అటాచ్మెంట్ ఈస్ దిస్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరం కొరకు ఆయన ఎంత ఆశను చూడండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పండి. దావీదు ఈ మాట రాసేటప్పుడు మందిరం ఉందే లేదా? అనుమానం కదా మీకు? లేదు, అక్షరానుసారంగా లేదు. మరి దాని తర్వాత ఎప్పుడో 7 ఏళ్ళకి సొలొమోను మందిరం కట్టిండేది. మరి అప్పటికి దావీదు లేడు, ఈ అధ్యాయంలోనే చనిపోయాడు. ఈ మాట నా మందిరం అని రాసినాడు ఆయన. చాలాసార్లు నా మందిరం అని రాశాడు. 122వ కీర్తన మొదటి వచనము, ఐ వాజ్ గ్లాడ్ వెన్ దే సెడ్ అంటు మీ లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను, అప్పటికి మందిరం లేదు. 23వ కీర్తన 6వ వచనము, సదాకాలము యెహోవా మందిరంలో నేను నివాసం అప్పటికి మందిరం లేదు. దావీదు కీర్తనలు రాసేటప్పటికి దేవుని మందిరము అక్షరానుసారంగా లేదు. మరి ఎలాగ రాశాడు? అదే దైవ దృష్టి, డివైన్ విజన్. దూరంగా చూస్తున్నారు వారు. దీని కొరకు సిద్ధపడేవారు కాదు. అందుకే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం అన్నాడు, ప్రే ఫర్ టుడే, ప్లాన్ ఫర్ 100 years. ఇంకోసారి చెప్పనా? ప్రే ఫర్ టుడే, ప్లాన్ ఫర్ 100 years. మంది ఎలాగుంటుందంటే ప్రే ఫర్ టుడే, ప్లాన్ ఫర్ టుమారో. అందుకే మిషనరీలు మన భారతదేశంలోకి వచ్చినప్పుడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు
ఊరికి వెలుపల ఎకరాలు కొన్నారు. బయట వాళ్ళని నిరాకరించబడిన ప్రజలను తీసుకొని వచ్చి చర్చిలు కట్టేసి ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్, ఇన్స్టిట్యూట్స్లో, హాస్పిటల్స్ అన్నీ పెట్టి మిషనరీలు అలాగ వీరిని ఎలాగ ఇక్కడ ఉన్నారు కదా అని పెట్టేసి అది పెడితే ఇప్పుడు అవి సెంట్రల్ అయిపోయినాయి, ల్యాండ్ మార్క్లు అయిపోయినాయి. ఏ పట్టణంలోనైనా చూడండి, మిషనరీ ప్రాపర్టీస్ బికెమ్ ల్యాండ్ మార్క్స్. ఎక్కడికి వెళ్ళినా దే బికెమే ల్యాండ్ మార్క్స్. ఎక్కడో ఉన్న వారిని వాళ్ళు తీసుకొని వచ్చి సెంటర్లో పెట్టి ఎకరాలు ఈ పాపాత్ములైన మనుషులకు అప్పగిస్తే వీళ్ళు ఏం చేసినారంటే, మేము సెంటర్లో ఉండే అంతటి వాళ్ళం కాదులే, ఇన్ని ఎకరాలు మాకెందుకు లేని వాళ్ళకి వీళ్ళకి ఒత్తిళ్ళకు లొంగేసి వాళ్ళందరికీ ఇచ్చేసి మళ్ళీ ఊరు బయట పోయి సెంట్లు కొనుక్కొని కట్టుకుంటుండారు. వాటే ఆ దినాన వారికి దూరదృష్టి లేకపోయింటే ఈ దినాన క్రైస్తవ సమాజం భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంత దుర్భర పరిస్థితులు ఉండేదో మనం ఊహించుకోలేం. విషాదకరం ఏంటంటే మనకు ఆ దృష్టి లేకపోవడం. ఆ దృష్టి కలిగిన వారు ఏదైనా ముందుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళనీయకుండా ఆపటానికి చేసే ప్రయత్నాలు శతవిధాలుగా ఉంటాయి. దేవుని పని అశ్రద్ధగా చేయవాడు డాష్. నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పుకోండి, మీ బైబిల్లో కూడా నిర్మియాలో. కనుక దావీదు దేవుని పని కొరకై ప్రయాసపడినవాడు, డివైన్ కాస్ట్ తనకు సంపాదించినాడు, క్రైమ్ చెల్లించినాడు. బైబిల్లో రాయబడింది, బంగారు పనికి బంగారు, వెండి పనికి వెండి, కట్టెల పని కట్టెలు, దేనికి అవసరమైన సామాగ్రిని అంతటిని ఆయన సంపాదించిపెట్టాడు. మూడో చూస్తామా, 29వ అధ్యాయం 1 Chronicles chapter 29. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకి ఇట్లు స్తోత్రము. కింద వచ్చిన దావీదు లాస్ట్ ప్రార్థన, లాస్ట్ రికార్డెడ్ ప్రేయర్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క వ్రాయబడిన ఆఖరి ప్రార్థన. మనం ఇది ఎన్నిసార్లు చదివినా మనకు ఉపయోగమే. ఎలాగ ప్రార్థన చేయాలో ఆయన మనకు చివరిగా నేర్పిస్తూ వచ్చిన ఆఖరి ప్రార్థన. అంటే మామూలుగా మనం ఏం ప్రార్థన చేస్తాం, ఆయన్ని కాపాడు, మా ఆవిడ కాపాడు, మా పిల్లలు కాపాడు, మా అమ్మలు కాపాడు, వీలైతే నాకు కూడా మంచి భూస్థాపన ఒకటి ఏర్పాటు చేయండి ప్రభు. ఈ మధ్యలో ఇంకా అందరూ అలాగా వృద్ధులంతా అలాగే అనుకుంటాను. నేను కూడా వాళ్ళ జాబితాలోనికి వచ్చినాను. ప్రభువా నువ్వు తీసుకోగాని మంచం మీద పెట్టి తీసుకోవద్దు ప్రభువా, మంచి మరణం దయచేయి. నా కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు అన్నీ బాగున్నప్పుడే పిలిచేసినావు అనుకో, ఎవరికి ఇబ్బంది లేకుండా వస్తాక. అలా కాకుండా పడక మీద పడితే ఇరుగు పొరుగు వచ్చి అయ్యో ఇట్లయిపోయాడా, సెలవు పెట్టి ఇరుగు పొరుగు వచ్చి చెయ్యి కదిలించలేడా, కాలు కదిలించలేడా, డైపర్. అందుకే భక్తుల వంటి మరణం మనకు ఉండాలని కోరుకుంటాం. కానీ అది ఆ భాగ్యం దేవుడు అందరికీ ఇవ్వకపోవచ్చు కదా. అది నిజంగా మరణం వైపు నుండి ఆలోచించినప్పుడు, ఫ్రమ్ ద డెత్ పర్స్పెక్టివ్, ఇట్ ఈస్ రియలీ ప్రెషస్. ఎవరికి ఏ భారం, భార్యకు కానీ, భర్తకు కానీ, కొడుకు కానీ, కూతురికి కానీ, సంఘానికి కానీ, విశ్వాసులకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్, ఆయన పడక మీద ఉన్నాడనే భారమే లేకుండా యెహోవా ఇచ్చెను నరలారో రండి అని ఆయన మంటికి మన్నను మార్చడానికి ఆయన తీసుకుని వెళ్ళే దినమాది. ఇక్కడ దావీదు అవసాన కాలంలో దేవుని స్తుతించడానికి పూనుకొనకు మనం బహుగా సంతోషపడ్డాడంట. డివైన్ చీర్స్, దైవికమైన సంతోషం. మనకు భౌతికమైన చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి కదా, కొత్త బట్టలు సంతోషం, కొత్త స్మార్ట్ ఫోన్ సంతోషం, కొత్తవన్నీ సంతోషం. దావీదుకి ఏంటి బహుగా సంతోషం ఇచ్చేది? పైన రాస్తూ వచ్చినారు, దావీదు ఇలాగ సవాలు విసిరాడు. ఈ దినమున యెహోవాకు మనఃపూర్వకముగా ప్రతిష్ఠించుట కొరక ఇచ్చేవాడు మీలో ఎవడైనా ఉన్నాడో? ఏ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇలాగ ప్రశ్న అడగవచ్చా? దావీదు 40 ఏళ్ళు పరిపాలించినాడు దేవుని ప్రజల్ని. ఎన్ని ప్రశ్నలు వేసినాడు? మొదటి ప్రశ్న ఏంటి? చివరి ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఆలోచిస్తారు కదా, ఇట్లా కూడా ఆలోచించవచ్చా? మరి వాక్య విద్యార్థి అంటే అలాగా ఆ కోణాల్లో నుండి అంతా రావాలా? దావీదు ఈ ప్రశ్న వేస్తున్నప్పుడు గుండెల్లో నుండి తన భారం వచ్చింది.
ఈ దినాన మనఃపూర్వకంగా యెహోవాకి ఇచ్చువాడు మీలో ఎవడైనా ఉన్నాడా? ఈ మాట ఈ దినాన మనం సవాలు విసిరామనుకోండి, వెంటనే నెగిటివ్ వాళ్ళు ఏం చెప్తారో తెలిసిన, కాదు బ్రదర్, ఆయన ఇస్తే ఇచ్చిండొచ్చు కానీ అది అందరికీ చెప్పాల్సిన అవసరం ఏముందండి, దేవుడు ప్రేరేపించిన కొలది వాళ్ళు కూడా ఇస్తారు కదండి, అట్లా కుదరదండి. మీరు అనుకునేది కాదండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే మీరు జవాబు చెప్పండి. దేవుని మందిరం కట్టేటప్పుడు సర్వ సమాజం ఎదుట అన్నాడు కదా, అందుకనే కదా మనం మందిరాలు ఏదైనా పరిచయం ఆరంభించేటప్పుడు అనౌన్స్ చేస్తాం, ఈ బేస్ చేస్తున్నాము, సిస్టర్స్ మీటింగ్ చేస్తున్నాము, యూత్ క్యాంప్ చేస్తున్నాము, స్పెషల్ మీటింగ్ చేస్తున్నాము, ప్రార్థన చేయండి, మీరు రండి, ఇతరులను ఆహ్వానించి తీసుకురండి అని ఎందుకు అనౌన్స్ చేస్తారు? సర్వ సమాజానికి తెలియాలా, వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ దాంట్లో భాగమవుతారని. ఇప్పుడు నేను ప్రశ్నలు అడుగుతా, కొన్ని జవాబులు మీరు చెప్పండి. దావీదు మందిరాన్ని కట్టాలనుకుని ఉంటే ఒక్కడే ఆర్థిక వనరులు సమకూర్చుకొని కట్టగలడా లేదా? ఆర్థిక వనరులు ఆయన దగ్గర లేవా? ఎక్సెస్ కూడా ఉంటుంది. ఒక రాజు కట్టాలనుకుంటే ఏముందండి? ఇప్పుడు ఈ దినాన్ని రాజకీయ నాయకుడు ఒక చర్చి కట్టాలనుకుంటే ఆయన కష్టమా? చెప్పరేంటి? మరి ఎందుకు అడిగాడిలాగా? వీళ్ళు చాలామంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మరి గ్రామాల్లో ఏదైనా ఒక ప్రార్థనా స్థలం కట్టాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చందా వసూలు చేస్తారు. 10, 20, 30, 40. అంటే నేను ఇది బిబ్లికల్ అని చెప్పట్లేదు. ఉద్దేశం ఏంటంటే ఆ ఊర్లో ఉన్న నాయకుడు కానీ, ప్రెసిడెంట్ కానీ, రెడ్డి కానీ, ఇంక కరణం కానీ, ఇంకెవరన్నా గొప్ప వ్యక్తి కానీ, రైతు కానీ, షావుకారు కానీ ఆ ఊరికి అవసరమైన ప్రార్థనా స్థలం ఖచ్చితంగా కట్టగలడు. అలాంటి స్తోమత ఉన్న వాళ్ళే ఊర్లో ఉంటారు. మా ఊరికి పక్కన అల్లంత దూరాన 1000 ఎకరాలు ఉంది ఒక ఆయనకి, 1000 ఎకరాలు, ఇంకొక ఆయనకి 1500 ఎకరాలు ఉంది. వాళ్ళకి అట్లేరండి? మరి ఎందుకండి వసూలు చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? దేవాలయం అనేది ఆయనది కాదు, ఎప్పుడు ఆయన పేరు ఉండకూడదు. దేవాలయం మాది, మా ఊరిది, మా భాగం కూడా దాంట్లో ఉంది అని అందరినీ కలుపుకోవటానికి వాళ్ళ ఇంటింటికి వెళ్ళైనా ఇచ్చేవాళ్ళ దగ్గరైనా చందాలు వసూలు చేస్తారు. ఓకేనా? అలాగే దావీదు కూడా, ఇది దావీదు ఒక్కడే డబ్బులేసి కట్టించినాడని కాకుండా దావీదు లైన్ షేర్ వేసినాడు. తర్వాత మీలో ఎవడైనా ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి, తీసుకునేవాళ్ళే ఉన్నారు. కావాలంటే మీరే ఇవ్వండి, మేము కూడా తీసుకొని వెళ్తాం. అది మన దినాల భాష. దావీదు దినాల భాష అలా కాదు. రాసి అడిగితే ఇయడం ఏంటండి? ఆయన ఎంత ఇచ్చినాడో కింద రాశాడు కదా. ఆయన ఇచ్చేదంతా మనం క్యాలిక్యులేట్ చేయలేం కూడా. అంత విస్తారంగా ఆయన ఇస్తూ మీ ప్రజలకు సవాలు విసిరాడు. ఎవరైనా ఉన్నారా? విచిత్రం ఏంటంటే ప్రజలు విస్తారంగా తీసుకొని వచ్చినారు. ఆ మాటలు అంటే విస్తారంగా తెచ్చినారన్న సంగతి విన్న తర్వాత బహుగా సంతోషపడి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగితే మీరు జవాబు చెప్పాలి. గొలియాతును చంపినప్పుడు దావీదు బహుగా సంతోషపడినాడని రాసినారా లేదా? రాశారా? ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు సమేలు పిలుస్తున్నాడు, నేను రా అని పిలిచడానికి వచ్చినప్పుడు బహుగా సంతోషపడినాను రాశారా లేదా? ఆయన గొర్రెలు కాసేటప్పుడు సింహము ఎలుగుబంటి వస్తే దాన్ని గడ్డం పట్టుకొని చీల్చినాను అని అన్నాడు కదా, అప్పుడు బహుగా సంతోషపడినాడని రాసినారా లేదా? నాకు తెలిసి చాలా ఇలాంటి గొప్ప కార్యాలు జరిగినప్పుడు దావీదు బహుగా సంతోషపడి అనే మాట అంత ఎక్కువ కనపడదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే దావీదును సమూయేలు అభిషేకించినప్పుడు కలిగిన సంతోషం కంటే, సింహాన్ని ఎలుగుబంటిని చంపినప్పుడు కలిగిన సంతోషం కంటే, రాజైనప్పుడు కలిగిన సంతోషం కంటే, పెళ్లి చేసుకున్నప్పుడు కలిగిన సంతోషం కంటే, కుమారుడు పుట్టినప్పుడు కలిగిన సంతోషం కంటే, అభిషక్తుడైనప్పుడు కలిగిన సంతోషం కంటే, రాజ్యాలు విస్తరింపజేయటానికి శత్రువు మీద విజయం పొందినప్పుడు కలిగిన సంతోషం కంటే, గొలియాతును చంపినప్పుడు కలిగిన సంతోషం కంటే, నా దేవుని మందిరం కొరకై నా సామాగ్రిని సమకూర్చినప్పుడు దానికి ప్రజలు కూడా తమ వంతుగా తమ చెమట, తమ కన్నీరు, తమ చేయి చాపినప్పుడు బైబిల్లో రాయబడింది బహుగా సంతోషపడి. డివైన్ చీట్స్, దైవిక సంతోషం. ప్రజల సంతోషం మన సంతోషం, వారి దుఃఖం మన దుఃఖం. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ప్రసంగిలో అన్నాడు, ప్రతి దానికి సమయము, ఏడ్చడానికి, సంతోషించటానికి, నవ్వటానికి, ఇలాగ అన్నిటికీ రాస్తూ వచ్చిన. మనకి ఎలాగుంటుంది? వేరే వాళ్ళ బాధలో ఉంటే మనకు బాధ ఉంటుందా? ఏమనుకుంటాం? కరెక్ట్ సెట్ అయింది కదా, దేవుడేమో అన్యాయిస్తాడా?
వాళ్ళు ఎంతమంది ఏడిపించినారో మీకు తెలియదు కానీ ఇప్పుడు చూడు దేవుడు ఎలా సెట్ చేశాడో వాళ్ళకి. పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంట, ప్రాణాపాయ స్థితులు. అబ్బా, ఈ వార్త ఎప్పుడు వింటామో అనుకున్నాం, ముందే చెప్పేశారా? కనీసం నోట్లో కూడా మనకు అయ్యో బ్రదర్ అలాగ అయిపోయిందా, ప్రార్థన చేస్తాం. వాళ్ళకి అలా కావడం ఏంటండి? పక్కన వాళ్ళు ఎవరన్నా అన్నారనుకో, వాళ్ళకి తగిందేలే, జరగాల్సింది జరిగిందేలే అన్న. అయ్యో మనం అట్ట అనకూడదు బ్రదర్. ఏదో తీర్పు తీర్చుకునేవాడు ప్రభువే. మనం ఎందుకు? మన దగ్గర ఉన్న సహోదరుడు, మన దగ్గర ఉన్న సహోదరి, మనల్ని ప్రేమించేవాడు, మన కొరకు ప్రార్థన చేసేవారు. అలాగూ అనారోగ్య పరిస్థితులు ఉండడం తీవ్రమైన విషాదకరమైన సంగతిని మనం తలస్తామా? ఇప్పుడు దాకా ఎన్ని చూసాం? 3 విషయాలు చూసాం. 4వది చూసి ముగిస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం, verse 25. యెహోవా సొలొమోనును ఇశ్రాయేల్ అందరి ఎదుటను బహుగా బహుగా బహుగా, ఈ మాట మనకు మరలా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. డివైన్ కారోనేషన్. దేవుడు ఆయన్ని ఇంకా ఆ తర్వాత మనం ఈ వచనాల్లో చూస్తే రెండవసారి ఆయన్ను రాజుగా అభిషేకించినట్లు సొలొమోను వాక్యంలో మనం చూస్తాం. కనుక ఇది దావీదు అవసాన కాలంలో సొలొమోను యొక్క అభిషేకాన్ని కళ్ళతో చూచినట్లు ప్రస్తావించబడింది. దేవుడు మనందరినీ అనుభవాల గుండా తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. మొదటిది ఏంటి? డివైన్ కమిషన్, దైవిక పని. రెండవది ఏంటి? డివైన్ కాస్ట్, దైవిక ప్రయాస, క్రయము. మూడవది ఏంటి? డివైన్ చీట్స్, దైవిక సంతోషం. నాలుగవది ఏంటి? డివైన్ కారోనేషన్, దైవిక ఘనత, అభిషేకం లేదా రాజుగా చేయబట్టం, మకుటదారుడైట్. ప్రభువు ఈ డివైన్ పని చేయటానికి, వెన్ దెర్ ఇస్ ఎ డివైన్ కమిషన్ దెర్ ఇస్ ఎ డివైన్ కారోనేషన్. ఇఫ్ దెర్ ఇస్ నో డివైన్ కమిషన్ దెర్ ఇస్ నో డివైన్ కారోనేషన్. దైవిక బహు గొప్పదైన పనిలో పాలు పొందకపోతే దేవుని ఎదుట మనకు మెప్పు ఘనత కలగదు. సొలొమోనుకి ప్రజలందరి ఎదుట కలిగింది, కానీ ప్రభు మనందరికీ దేవదూతల ఎదుట బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములోనే నీవు నమ్మకముగా ఉంటుంది. ఈ 5 పట్టణాలు, ఈ 10 పట్టణాలు ఆ ఘనత కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటే విషాదకరమైన సంగతి ఏంటంటే దాని అంతటిని మనం మర్చిపోయాం. మన కొరకే ఈ భూమి మీద ఉండే కాలం చాలా తక్కువ. అటు ఇటు అనేలోకి 35 ఏళ్ళు అయిపోయినాయి. 35 ఏళ్ళు అంటే సగం పోయింది, ఇంకా సగం మాత్రమే ఉంది. 91వ కీర్తన ప్రకారం నరనాయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 35 సంవత్సరాలు బతికింది మొదటిది దశ వేరే, తర్వాత 30 సంవత్సరాలు బతికే రెండవ దశ వేరే. అంటే మీరు మ్యాథమెటిక్స్ ప్రకారం ఏం చెప్తారంటే, మొదటి సంవత్సరం నుండి 35వ సంవత్సరం దాకా ఇలాగ 90 డిగ్రీలు ఉందనుకోండి, 35 డిగ్రీలు తిరగటానికి ఎంత టైం పట్టిందో 35 నుండి 70, 80 తిరగటానికి కూడా అంతే టైం పడుతుందంటే అది మ్యాథమెటిక్స్. ఇది అలా అంత టైం పట్టదండి. ఎందుకంటే 35 దాకా మనం ఎంత, లోకంలో సామెత ఉంది కదా, రాళ్ళు తిని రాళ్ళు కరిగించే వయసు అని. అప్పుడేం రోగం ఉండదు, ట్యాబ్లెట్లు మన దగ్గర ఉండదు. ఎవరైనా ట్యాబ్లెట్లు, నీళ్లు బాటిల్ అవన్నీ పట్టుకొని తిరుగుతుంటే మనకు కంప్రమేస్తుంది, ఏంటి ఛాందస్యం వీళ్ళు ఇవన్నీ పట్టుకొని తిరుగుతున్నారు ఏంటి అని. ఆ తర్వాత మెల్లకి స్టార్ట్ అవుతుంది, షుగర్ అంటారు, బీపీ అంటారు, తర్వాత ఇంకా రకరకాల స్పాండలైటిస్ అంటారు, ఇంకేమేమో అన్ని కొత్త కొత్త పేర్లు వచ్చేసినాయి ఈ మధ్యలో. అన్నీ వచ్చేటప్పటికి శరీరం బలహీనం అయిపోతుంది. ఆ తర్వాత మెల్లగా 35 డిగ్రీలకు వచ్చింది, టప్పని ఎప్పుడైనా పడిపోవచ్చు, స్లోగానే పడిపోవచ్చు, ఫాస్ట్గానే పడిపోవచ్చు. అందుకని ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇప్పుడు 30 సంవత్సరాల దాకా ఏం చేయకపోగా ఇంకా తర్వాత 30 సంవత్సరాలు కూడా ఏం చేయలేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ డేటా అంతా నా దగ్గర ఉంది అంటే మీ డేటా నా దగ్గర కాదు, మన డేటా అంతా ప్రభు దగ్గర ఉంటుంది. అక్కడ దేవదూతలు అందరూ ఉంటారు. చూడు, ఒక్కసారి ఫైల్ ఓపెన్ చేయనా, అబ్బో వద్దు ప్రభు, ఫైల్ ఓపెన్ చేయకుండానే చెప్పు, మాకు బహుమానాలు లేకపోయినా పర్వాలేదు, ఫైల్ ఓపెన్ చేయొద్దండి. మా ఫైల్ ఓపెన్ చేస్తే ఇంకేమైనా ఉందా? మరి ఏంటి బహుమానాలు తీసుకోవటానికి?
ఏమున్నాయని రాగలము? రిక్తహస్తాలతో వచ్చిన ఎవరో సామాన్యమైన రక్షణ పొంది ప్రభు కొరకు ప్రయాసపడిన వాళ్ళు, అత్సాక్షులైన వాళ్ళు, తమను తామే దహన బలిగా అప్పగించుకున్న వాళ్ళు ప్రైజులు మోసుకొని అలాగెళుతూ ఉంటే మనం ఇంత అయినాము అక్కడ చూస్తూ ఉన్నాం. ఎవడన్నా పక్కన వాళ్ళు వచ్చి ఏంటి మిమ్మల్ని పిలువలేదా? పిలిచినారు, మరి ఏం చేతులు ఖాళీగా ఉన్నాయి, ఏం ప్రైజులు రాలేదు. మీరు చూసింటారు కదా కాలేజ్ డేలప్పుడు కాలేజ్ డే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేటప్పుడు ఎవరో విఐపి కలెక్టర్నో ఎవరో పిలిచింటారు కదా, యాంకర్లు చదువుతూ ఉంటారు పలానా దానికి ప్రైజ్ 100 మీటర్ డాష్, 200 మీటర్, 300 మీటర్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఇవన్నీ చదువుతూ ఉంటారు. ఫస్ట్ ప్రైజ్ గో టు, సెకండ్ ప్రైజ్ గో టు, థర్డ్ ప్రైజ్ గో టు. విచిత్రం ఏంటంటే వచ్చిన వాళ్ళకే వస్తుంటాయి ప్రైజులు. ఇది ట్రూ కాదంటారా? టీచర్స్ ఎవరు లేరా? ఉన్నారా లేదా? వచ్చిన వాళ్ళకే వస్తుంటాయి. 100 మీటర్ డాష్ వాడు, 200 డాష్ వాడు, 400 అయినా, హడీలు అయినా ఏదో ఒక ప్రైజ్ వస్తూనే ఉంటుంది. ఫస్టో, సెకండో, థర్డో, కాంప్లిమెంటరీనో ఏదో ఒకటి. అలాగే ఇంటెలిజెంట్ విద్యార్థి తర్వాత ఏంటి ఎలక్విషన్లోనే వస్తుంది, ఎస్ఏ రైటింగ్లోనే వస్తుంది, ఏదో వచ్చిన వాళ్ళకే వస్తుంటుంది. మనం కింద ఉంటాం, వాళ్ళ పేరు పిలిచినారనుకో, వాళ్ళు పోతామంటే చప్పట, కిందకు వచ్చినా కూడా చప్పట్లే. అప్పుడు మన అమ్మ నాన్న ఉంటారు పక్కన, వాళ్ళకి కడుపు పీకలు తరకపోయినట్లయితుంది. అమాయకులు కదా, నీ పేరు పిలువరారా? మా నా పేరు ఇప్పుడు కాదు అసలు ఉంటే కదా అక్కడ. ఎవరో పిలుస్తుంటే వాళ్ళకి చప్పట్లు కొడుతున్నారేంట్రా? నీకు చప్పట్లు కొడదామని మేము ఇక్కడ దాకా వచ్చినాము. నీ పేరు పిలువరారా? ఏం చేస్తామ్మా, ఇక్కడ అంతా రాజకీయాలు నీకు తెలియదులే. ఎస్ఏలోకి రాకుండా, ఎలక్యూషన్లోకి రాకుండా ఏదో పోటీ చేసి నిజంగా రాజకీయాలు ఉండొచ్చులే. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అన్న వస్తుంది కదా. ఫస్ట్ ప్లేస్ రాకపోయినా సెకండ్, థర్డ్ అన్న వస్తుంది కదా. ఏదో ఒక ప్లేస్ వస్తుంది. పూర్తిగా అలాగదు ఏం ప్లేస్ లేకుండా తొక్కేరు ఎంత రాజకీయాలు ఉన్నా. అలాంటిది నీకేం లేకుండా అలా కుట్టేస్తున్నావు, చప్పట్లు కొట్టేస్తున్నావు. మమ్మీ డాడీ చూసి 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 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంతకుముందు ఎంత సంతోషంగా వచ్చినారు ఆ ఫంక్షన్కి, కాలేజ్ డే ఫంక్షన్కి. అయిపోయేటప్పుడు వీళ్ళే వచ్చి చెప్తారు, బాబునేమా ఇంకా అయిపోయింది మనం వెళ్ళిపోదాంరా అని. అయిపోయిందిరా, మాది కూడా అయిపోయింది. ఎందుకు మా మీరు వచ్చి బాధపడుతున్నారు? బాధ 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకు తెలుసు, నీకు ఎలాగ తెలుస్తుంది? నా కొడుకుని ఇలాగ మోసి కన్నాను, కూతుర్ని మోసి కన్నాను, కాలేజీకి పంపించినాను, చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ దాకా వచ్చినాడు. ఒక్క ప్రైజ్ బ్రదర్, ఎస్ఏ కాంపిటీషన్లో, ఎలక్విషన్లో, స్పోర్ట్స్లో, గేమ్స్లో ఒక 100 ఈవెంట్లు జరుగుతాయి ఒక కాలేజీలో కనీసం. ఒక్క ప్రైజ్ బ్రదర్, ఒక్క ప్రైజ్ బ్రదర్, ఒక్కడికి కూడా లేదు. అంటే నేను భౌతికమైనది ఎందుకు పోలుస్తున్నానంటే, భౌతికమైన దాంట్లో రాకపోయినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆరాటం, బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు పరలోక రాజ్యంలో కూడా ఇంత వయసు ఇచ్చిన, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇచ్చిన, ఇంత చదివిచ్చిన, ఇంత ఉద్యోగం ఇచ్చిన, ఇంత అమ్మనిచ్చిన, ఇంత నాన్ననిచ్చిన, ఇంత తల్లినిచ్చిన, కొడుకునిచ్చిన, కూతుర్నిచ్చిన, సేవకునిచ్చిన, ఉపదేశాన్ని ఇచ్చిన, వాక్యం ఇచ్చిన, మందిరం ఇచ్చిన, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చిన, సమాజం ఇచ్చిన, వేర్ ఈజ్ అవుట్పుట్? 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రుల యొక్క పేగులే తరకపోతుంటే, కుమారునికి కుమార్తెకు ప్రైజ్ రాకుండా ఉంటే, సెలవులో మన కొరకు వెళ్ళి తన శిరస్సును అప్పగించి, ముళ్ళ కిరీటానికి తన ముఖమును అప్పగించి ఉమ్మికి, తన చేతులు అప్పగించి మేకులకు, తన దేహాన్ని అప్పగించి కొరడా దెబ్బలకు, తన ప్రక్కను అప్పగించి బల్లెపోటుకు, తన కాళ్ళను అప్పగించి మేకులు కొట్టడానికి, అవమానించటానికి, అవమానించబడటానికి తను తానే అప్పగించుకున్న ఆ శిలువలో వేలాడదీయబడిన యేసు ఇదే ప్రశ్న ఇస్తున్నాడు. ఈ లోపము నాలో చూచి నీ చేతులు ఖాళీగా ఉన్నాయి, నా చేతులు ఖాళీగా లేవే, మేకులున్నాయి. నీ చేతులు ఖాళీగా ఉన్నాయి, నా తల ఖాళీగా లేదే, ముళ్ళ కిరీటం ఉంది, నీ తల ఖాళీగా ఉంది. నా ముఖం ఖాళీగా లేదే, ఉమ్ముంది, నీ ముఖం ఖాళీగా ఉంది. నా దేహము ఖాళీగా లేవే, కొరడా దెబ్బలున్నాయి, నీ దేహం ఖాళీగా ఉంది. నా ప్రక్క ఖాళీ లేదే, ప్రక్కలో బల్లెం పోటుంది, నీ ప్రక్క ఖాళీగా ఉంది.
నా కాళ్ళు ఖాళీగా లేవే, మేకులు కొట్టారు, నీ కాళ్ళు ఖాళీగా ఉన్నాయి. నాకంటే సుకుమారంగా పెరిగావా? నాకంటే ధనవంతుడిగా ఉన్నావా? నాకంటే పరిశుద్ధుడిగా ఉన్నావా? నాకంటే గొప్ప వ్యక్తిగా ఉన్నావా? నాకంటే ఎక్కువగా ఉపవాసం ఉన్నావా? నాకంటే ఎక్కువ ప్రార్థన చేసావా? నాకంటే ఎక్కువ భాగ్యం అనుభవించినావా? ఏంటి నీ జవాబు? ఇదే యేసుప్రభు మాట్లాడమంతా ఆరంభిస్తే మన నోట్లో మాటలు లేవు, నిరుత్తరులమై ఉన్నాం. ప్రభువా, అపరాధిని, కృప చూపు. కొత్త సంవత్సరంలో ఇప్పుడైనా నీ ముళ్ళ కిరీటానికి నేను బదులేమీ లేను, ఉమ్మివేయబడిన ముఖానికి నేను బదులేమీ ఇయ్యలేను, నీ రక్తసిక్తమైన దేహానికి నేనేం బదిలీలేను, నీ శిలువ ప్రేమకు నేనేం బదిలీలేను. ఇదిగో నీ కొరకు నువ్వు అప్పగించిన కృప కొలది నన్ను నేను అప్పగించుకుంటా, నన్ను కూడా వాడుకో. ఈ గొప్ప పనికి నన్ను కూడా వాడుకో. ఎన్నో లోతుపాట్లు, పొరపాట్లు, పతనాలు, బలహీనతలు, అనారోగ్యాలు కలిగి దూరమైపోయాను. నీ సిలువే నాకు శరణ్యం. నీ సిలువ దగ్గరికి వస్తున్నాను, నన్ను కూడా వాడుకో. నువ్వు బహుగా సంతోషపడాలి, నాకు బహు కష్టమైనా పర్వాలేదు. నువ్వు బహుగా ఘనపరచబడాలి, నాకు బహు అవమానమైనా పర్వాలేదు. నువ్వు బహుగా ఇష్టపడాలి, నాకు బహు ప్రయాసమైనా పర్వాలేదు. నువ్వు బహుగా ఎత్తుగా హెచ్చించబడాలి, నాకు బహు గొప్పదైన పని అయినా పర్వాలేదు. నీ బహుగా ఉండడమే నాకు కావాల్సింది, నన్ను కూడా వాడు.